ఇంకోటి చెప్తాడు నిన్న 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అని మాట్లాడతాడు పదే పదే. అసలు దానికి అయిన ఖర్చు బీఆర్ఎస్ హయాంలో అయిన ఖర్చు 90 మొత్తం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది రెండు కలిపితేనే 93,872 కోట్లు. ఈ 93,872లో 6,000 కోట్లు బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెసే ఖర్చు పెట్టింది. అంటే బీఆర్ఎస్ పెట్టింది ఎంత? 87,000. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అదే పాడిందే బాట పాస్వాన్ల బాటలు ఎక్కువ ఉన్నది. పద్మారెడ్డి గారే చెప్పిండు, అరే 1,00,000 కోట్ల అవినీతి జరగాలి, ఖర్చు పెట్టింది 87,000, ఇది 1,00,000 కోట్లు ఆడికెళ్ళి అవుతుందని నీకు పిల్లనిచ్చిన మామని పద్మారెడ్డే చెప్పిండు. ఆ వీడియో కావాలంటే పంపుతా చూసుకోసారి. నీ మామ చెప్పినాక కూడా నీకు బుద్ధి వస్తలేదా? అరే రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడు తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడికి మెదడు దొబ్బింది, ఖర్చు అయింది 87,000, 1,00,000 కోట్లు అని తప్పు మాట్లాడుతున్నా నీ మామనే ముట్టికేలేసింది కదా నీకు. ఈ 87,000 కోట్లలో కూడా ద ఫస్ట్ కాంపోనెంట్, ఆ ఫస్ట్ కాంపోనెంటు మొత్తం కలిపితే 10%, 90% రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎల్లంపల్లి నుంచి ఇవాళ మిడ్ మానేర్కి నీళ్ళు వస్తున్నాయి, ఆ సిస్టమ్ అంతా దీంట్లో కట్టింది కాదు, ఇది కాళేశ్వరంలో కట్టింది కాదా? ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ దెర్ ఆర్ 2 ట్విన్ టనల్స్. ఎల్లంపల్లి నుంచి 2 టనళ్ల ద్వారా మేడారం రిజర్వాయర్కి వస్తాయి, మేడారం రిజర్వాయర్ నుంచి 2 టనళ్ల ద్వారా మిడ్ మానేర్కి వస్తాయి, మిడ్ మానేర్ నుంచి ఒక టనల్ ద్వారా అనంతగిరికి వస్తుంది, అనంతగిరి నుంచి ఒక టనల్ ద్వారా రంగనాయక్ సాగర్కి వస్తుంది, రంగనాయక్ సాగర్ నుంచి ఒక టనల్ ద్వారా మల్లన్న సాగర్కి వస్తుంది, మల్లన్న సాగర్ నుంచి పంపింగ్ ద్వారా కొండపోచమ్మ సాగర్కి వస్తాయి. ఈ రిజర్వాయర్లన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ పంపింగ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, టనళ్ళు ఇంటాక్ట్ ఉన్నాయి, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మిడ్ మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పి దాకా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిలో కూడా కరువు వస్తే నీళ్ళు తీసుకుపోయి అక్కడున్న గుత్పా అలీసాగర్ లిఫ్ట్కి కూడా నీళ్ళు అందించినాం, పంటలు కాపాడినాం. ప్యాకేజ్ 21 నిజామాబాద్ జిల్లా కూడా దాంట్లో భాగమే. ఇవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో కూడా ప్యాకేజ్ 27, 28 ఉన్నాయి, అవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. అంటే 87,000 కోట్లలో 10% మేడిగడ్డ టు ఎల్లంపల్లి, మిగతా 90% ఎల్లంపల్లి అండి. అదన్నీ వాడుకుంటున్నావు కదా. పోయిన సంవత్సరం వాడినావు, అంతకుముందు సంవత్సరం వాడినావు, మొన్న 3 నెలల కింద కూడా వాడినావు.